కంచెరపాలెం కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు. కిషోర్ గారు. ఆ? యా, ముందు పాటతో కదండి మొదలు పెడుతున్నారు మీరు? ముందుగా మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈటీవీ విన్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా సాయిబాబు గారికి, మా ప్రొడ్యూసర్. మేము మారేడుమిల్లిలో మంచు కురిసే వేళలో షూటింగ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి గీతాంజలిలో నాగార్జున గారిలాగా అటు ఇటు ఒక చిన్న సాలో కప్పు అని తిరుగుతూ ఉన్నారు బయట. కట్ చేస్తే ఎవరంటే మా సాయిబాబు గారు. సాయిబాబు గారు ఎంత డెడికేటెడ్గా సెట్ మొత్తం ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు నన్ను కాస్ట్ చేసినందుకు, మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హేమంత్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా ప్రశాంత్ గారి కోసం చెప్పే ముందు, ఈటీవీలో నితిన్ గారికి నాకు పరిచయం లేదు. పరిచయం అయిన తర్వాత ఒక వ్యక్తి నాకు ఒక 10,000 అప్పు ఆ 10,000 ఇచ్చేస్తే మీకు పాటే కాదు ఇక్కడ ఆట కూడా ఆడి చూపిస్తా. సో ఆ 10,000 ఎవరు ఇవ్వాలి సార్? ఆ 10,000 నాకు 10,000 ఇవ్వరు నితిన్ గారు. అది ఎందుకు అని ఆయన చెప్పి తీరాల్సిందే ఈ సభలో. సో ఆయన ఖచ్చితంగా చెప్తారు. అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఒక మంచి క్యారెక్టర్ని ఇప్పుడు దాకా కేర్ ఆఫ్ కంచరపాలెం వచ్చి ఛానల్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. ఫస్ట్ సినిమా నా కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను, దాంట్లో స్టామరింగ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత నేను జాబ్ మానలా. ఫస్ట్ సినిమా ఏదో జాబ్కి వెళ్తున్నాను, సండే పూట షూట్ పెడుతున్నాడు, షూట్ చేసేసాను, సినిమా అయిపోయింది. ఒక కార్ షోరూంలో పనిచేసేవాడిని. సైమల్టేనియస్గా ఐఎమ్ ద మెజిషియన్. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా థియేటర్ ఆర్టిస్ట్ నేను. అలాగే నా నా భావోద్వేగాలంతా సభలో ఒక డప్పు ఉంటే చాలు, డప్పు వాయిస్తూ ఏవేవో పాటలు పాడుకునే తత్వం నాది. ఫస్ట్ సినిమా అయిపోయింది, మంచి సక్సెస్ వచ్చింది. అయినా హైదరాబాద్కి రాలేకపోయినాను నేను. కాల్స్ వస్తున్నాయి సార్, మా ఆ సినిమా నుంచి కాల్స్, డేట్స్ కావాలి, ఈ సినిమా నుంచి డేట్స్ కావాలంటుంటే నేను ఆఫీస్లో లీవ్ పెట్టలేక చాలా సినిమాలు వదిలేశాను నేను. వన్ ఫైన్ డే ఒక 2 years నేను అలాగే మ్యాజిక్ షోలు చేసుకుంటూ 6 o'clock ఆఫీస్ అయిపోతే 100 kilometers ఒక చిన్న ప్యాషన్ బండి మీద ఒక 30 kilos మ్యాజిక్ ఐటమ్స్ బ్యాగ్ ట్యాంక్ మీద పెట్టి వెనకాల ఒక అసిస్టెంట్ పెట్టుకుని 100 kilometers వెళ్ళి అక్కడ మ్యాజిక్ చేసుకుంటా. 100 మంది చప్పట్లకి ఫస్ట్ నుంచి నేను ఒక ఎమోషన్ పర్సన్. చప్పట్లు ఉంటే చాలు అనుకునేటోడిని. తర్వాత ఏమైందో తెలీదు, కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో పడ్డాను. అక్కడి నుంచి వరుస సినిమాలు ఒకటే కాస్టింగ్ సినిమాలు చేస్తున్నాను. ఏదో ఎమోషన్ క్యారెక్టర్ అంటే ఆయన పట్టరండి